హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ ఈజీగా లట్కన్స్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను లట్కన్స్ కోసం స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని, డోరీని అండ్ లేస్ని తీసుకున్నాను. ఈ లట్కన్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం మనం ఈ విధంగా స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ 4.5 ఇంచెస్, అదేవిధంగా లెంత్ 2.5 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత లెంత్ విత్ తీసుకున్నాను, లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే లెంత్ విత్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకుని 3 కార్నర్స్కి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 కార్నర్స్కి స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్కి చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ని పెట్టుకొని మనం ఇప్పుడు ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇంకొక వైపు కూడా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకున్న తరువాత ఒక లేస్ని తీసుకుని ఆ లేస్ని వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఆ ఫ్యాబ్రిక్ కార్నర్స్ చుట్టూ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ కార్నర్ దగ్గర లేస్ని టర్న్ చేసేటప్పుడు లేస్ని ఫోల్డ్ చేసుకుని టర్న్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా లేస్ని ఫోల్డ్ చేసుకుని మనం టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 సైడ్స్ లేస్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ని డ్రా చేసుకున్న తరువాత ఆ లైన్ మీద మనం లేస్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ ఇంకొక లేస్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ 3 లైన్స్లో లేస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెకండ్ లైన్ని కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ థర్డ్ లైన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 లైన్స్లో లేస్ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం డోరీని తీసుకోవాలి. ఆ డోరీని ఫ్యాబ్రిక్కి సెంటర్లో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఆ అంచుల దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం ఆ డోరీ అనేది జరిగిపోకుండా ఒక 2-3 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి అక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్లో మనం కాటన్ని ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా కాటన్ని పెట్టుకొని ఆ అంచులకి స్టిచ్ వేసుకోవాలి. మీ దగ్గర కాటన్ లేకపోతే మనం స్టిచ్ చేయగా వేస్ట్ క్లాత్ అంటూ ఉంటుంది కదా, ఆ వేస్ట్ క్లాత్ని తీసుకొని ఆ గ్యాప్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఆ అంచుల్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అంచుల చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా లట్కన్ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా మనకి ఎన్ని లట్కన్స్ కావాలంటే అన్ని లట్కన్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 లట్కన్స్ని ప్రిపేర్ చేశాను. ఈ లట్కన్స్ అనేది మనం లెహెంగాస్కి, బ్లౌజెస్కి పెట్టుకుంటే మనకి ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.